ఇంటి నంబర్ కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వచ్చునూరు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరులో గ్రామ పంచాయతీలో ఇంటి నెంబర్ కేటాయింపులో గత 3 ఏళ్ల కిందట అవకతవకలు జరిగాయని ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేడు అధికారులు విచారణకు వస్తామని ఫిర్యాదుదారులకు సమాచారం అందించారు. తీరా సమయానికి అధికారులు గైర్హాజరు కావడంతో సంబంధిత పత్రాలతో ఉన్న ఫిర్యాదుదారులు నిరాశ చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇంటి నెంబర్ కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. డిపిఓ గారి పైన మాకు ఎలాంటి నమ్మకం లేదు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను పరిష్కరించగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కార్యదర్శి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎంపీఓ మరియు డిపిఓ గారిని వెంటనే విధుల నుంచి కూడా తొలగించాలి. ఈ పూర్తి బాధ్యత, ఈ ఎంక్వైరీ పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. నా పేరు ఉప్పులేటి కుమారు, మాది వచ్చునూరు గ్రామం, తిమ్మాపూర్ మండలం. ఎలాంటి నిర్మాణం లేదు ఈ జాగల. 2019లో శిథిలావస్థ కింద గ్రామ పంచాయతీ రికార్డులో ఉన్నది. దానికి వేరే హౌస్ నెంబర్ ఇక్కడ అలాట్ చేసిండు. అలాట్ చేసి నోటీస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ పాల్పడ్డ కార్యదర్శిని చర్య తీసుకోవాలని మేము గత నెల నుంచి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. అయినా కానీ ఈరోజు వస్తానే ఎంపీఓ గారు రావడం లేదు. ఎంపీఓ గారు సెక్రటరీని కాపాడుకుంటూ ఇప్పుడు 2-3 మా మండలంలో ఇలాంటి 2-3 జరిగినాయి. అయినా కానీ ఆయన యాక్షన్ తీసుకుంటలేరు. కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ దొంగ రిజిస్ట్రేషన్కి పాల్పడిన వారిని అందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.